మోసపోయిన నిరుద్యోగులు, మోసపోయిన డిఎస్సి ప్రిపేర్ అయ్యి ఎంతో ఆశగా ఎగ్జామ్ రాసి మార్కులు సంపాదించుకున్న విద్యార్థులు ఎగ్జామ్ రాయకుండా, మార్కులు రాకుండా, డిగ్రీ కూడా పూర్తవకుండా కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి మొన్న డిఎస్సిలో మనం చూసాం. ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇంత ఫెయిల్యూర్ అయిన విద్యాశాఖ మంత్రి గారిని ముందు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి నీట్ పేపర్ లీకేజ్ విషయంలో రాజీనామా చేయలేదా? మరి ఈ దేశంలో ఉన్న జంజీ యువకులందరూ, చదువుకున్న యువకులందరూ కూడా పట్టుబట్టి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచితే ఖచ్చితంగా రాజీనామా చేయవలసిన అవసరం ఏర్పడ్డది. ముందు ఏదో బ్లేమ్ చేశారు, ఏదో ఒక పార్టీ వాళ్ళే దేశభక్తులు, మిగతా వాళ్ళందరూ దేశ ద్రోహులు అని చెప్పేసి రకరకాలుగా బ్లేమ్ చేశారు. ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రాజీనామా చేసేదాకా ఈ రాష్ట్రంలో జంజీ వదిలే పరిస్థితుల్లో లేదు. మరి ఈ రాష్ట్రంలో ఉదయం నుంచి అరాచకాలు చూస్తున్నాం. ఎవరిని కూడా నిరసన తెలియజేయకుండా ఉండడానికి వీలు లేకుండా టెంట్ లైన్ ఇట్లేదు. కొన్ని ఏరియాలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉపయోగించుకుని చాలా ఇబ్బందులు పెడుతున్నారు యువకుల్ని. వాళ్ళు ఏంటి అడుగుతున్నారు? మీరు చేసిన పొరపాట్లు సరిదిద్దుకోమని అడుగుతున్నారు, దానికి బాధ్యత వహించమని అడుగుతున్నారు. మీరు ఇస్తా అన్న హామీ నిరుద్యోగ వృత్తి, మీరు ఉద్యోగం ఇస్తా అన్నారు, ఇవ్వకపోతే నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పారు. అది కూడా ఇవ్వలేదు. మరి ఇంకొక మేనిఫెస్టో ఇచ్చారు, ప్రతి గ్రామం నుంచి 50 మంది యువకుల్ని, నియోజకవర్గం నుంచి 500 మంది యువకులకి 15 లక్షల చొప్పున గవర్నమెంట్ ప్రోత్సాహం కింద ఇప్పించి వాళ్ళ పారిశ్రామికవేత్తల కింద తయారు చేస్తామని చెప్పేసి గత ఎన్నికల్లో మీరు మాట ఇచ్చారు. ఆ మాట మీద నిలబడమని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న యువకులు అడుగుతున్నారు. కనీసం పరీక్షలు కూడా 16,000 మందికి జరిగే పరీక్షలు కూడా మీరు సరిగ్గా పెట్టలేక, అందులో కూడా అత్యాశకు పోయి అందులో కూడా పోస్టులు అమ్ముకునే పరిస్థితి. డిగ్రీ లేని వాళ్ళకి కానీ, పరీక్షలు రాయని వాళ్ళకి కానీ మీరు పోస్టులు అమ్ముకునే పరిస్థితి మరి రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. ఇంత బరితెగింపుగా మీరు చేయడం ఇంక ముందు ఎన్నడూ చూడలేదు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరితో పాటు మిమ్మల్ని కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాను. నిన్నే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద వచ్చారు. నిన్న పొవ్వాకు రైతులు ప్రభుత్వం ఆదుకోవాలి, కష్టాల్లో ఉన్న పొగాకు రైతులకి మద్దతు ధర కల్పించాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద వచ్చారు. మరి మన కళ్ళతోనే మనం చూసాం. జగన్ గారికి సెక్యూరిటీ ఇవ్వలేదు, హెలికాప్టర్కి సెక్యూరిటీ ఇవ్వలేదు, ఆయనకి సెక్యూరిటీ ఇవ్వలేదు. కానీ వేలాది మంది పోలీసులు జగన్ గారిని చూడడానికి వచ్చి అభిమానుల్ని అడ్డుకోవడానికి విపరీతమైన శతవిధాల ప్రయత్నం చేశారు. 3-4 వేల మంది పోలీసులు. ఏమైంది రామకృష్ణ గారు? ఎంతమంది వచ్చారు జగన్ గారిని చూడడానికి? వెస్ట్ గోదావరిలో ఎంతమంది వచ్చారు? కొన్ని లక్షల మంది రోడ్డెక్కారు. ఆ చివరి నుంచి చివరి వరకు జగన్మోహన్ రెడ్డి అనే నాయకుని చూడడానికి కొన్ని లక్షల మంది రోడ్డెక్కారు. ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు కూడా తిరుగుతున్నారు ఇటు అటుని. మరి ఆయన చూడడానికి విలేకరులు తప్పితే, ఫోటోలు తీసుకుని రికార్డ్ చేయడానికి విలేకరులు తప్పితే ఎవరో ఆయన ముఖం కూడా చూపించట్లేదు. మరి ఎవరు సామాన్లు సర్దుకోవాలి రామకృష్ణ గారు? జయంతి మీద విపరీతమైన ప్రేమతో మీరు బేబీ బూమర్స్ అంటే మీ జనరేషన్ బేబీ బూమర్స్. రామకృష్ణ గారు, మీ జనరేషన్ టైంలో నాకు తెలుసుండగా రేడియోలు వాడేవారు, పూర్తిగా టెలిఫోన్లు కూడా మీకు అందుబాటులో ఉండేవి కాదు మీ జనరేషన్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ బేబీ బూమర్సే చాలా మటుకి తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నారు. మా జనరేషను జెనెక్స్. మేము కలర్ టీవీలు అయితే చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టిన కలర్ టీవీలు అయితే, చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టిన కంప్యూటర్లు అయితేనే,
చంద్రబాబు నాయుడు గారి మీద కనిపెట్టిన సెల్ ఫోన్లు అయితేనే వాటేట్ అన్నీ ఆయనే కనిపెట్టాడు. అవన్నీ కూడా వాడాము మేము జెనెక్స్. అన్నీ చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టినాయి. కార్లు కానీ బస్సులు కానీ ఈ దేశంలో తిరిగి అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టినవి అన్నీ మా జెనెక్స్ వాడాం. మరి ఇప్పుడు జెన్జీ అంటే ఏంటో తెలుసా? సవ్యసాచులు. జెన్జీ అంటే సవ్యసాచులు, మనకన్నా పిల్లలు. ఇప్పుడున్న జెన్జీ పిల్లలు ఒక్కొక్కడు అర్జునుడు 4-5 బాణాలు చీకట్లో వేసినట్టు వీళ్ళు ఒక్కొక్కడు ఇప్పుడు చిన్న జెన్జీ 3-4 పనులు చేస్తారు. సంపాదన గురించి, ఉద్యోగాల గురించి, ఉద్యోగం అయితేనే సంపాదన అయితేనే ఇప్పుడున్న జెన్జీ 3-4 పనులు చేస్తాయి. అందులో కూడా వాళ్ళ దృష్టిలో రాజకీయం కూడా ఉంటుంది. ఎవరు ఏం చేస్తున్నారో. ఎందుకంటే జెనెక్స్లో ఉన్న మమ్మల్ని మీ పార్టీ కానీ మీ నాయకులు కానీ మమ్మల్ని అందరినీ కూడా సినిమాలకి ఎడిట్ చేసి అదేవిధంగా తప్పుడు ప్రచారాలకి, మీ మీడియాలో తప్పుడు ప్రచారాలకి ఎడిట్ చేసి మమ్మల్ని మోసం చేయగలిగారు మా జెనెక్స్. కానీ ఇప్పుడు జెన్జీని ఎవరు మోసం చేయలేరు. ఎందుకంటే జెన్జీ చెప్పాను కదా, సవ్యసాచులు వాళ్ళు. జెన్జీ అంటేనే ఒక్కొక్కడు 4 రకాలుగా ఆలోచించి 4 రకాలుగా పనులు చేస్తే అందులో ఒక భాగం రాజకీయమై కూడా దృష్టి పెడతారు. మీ వల్ల మేము ఎలాగా మర్చిపోయాం. మీ పార్టీ వల్ల ఒక రాజధాని కోల్పోయాం. అందరూ కూడా మర్చిపోయి అనుకుంటున్నారు, మీరు మర్చిపోయారు అనుకుంటున్నారు. ఓటుకు నోటు కేసులో మీరు దొరికేస్తే ఈ రాష్ట్రాన్ని వదిలేసి పారిపోయించిన పరిస్థితి, కరకట్టకు పారిపోయించిన పరిస్థితి మేము చూసాం. అవన్నీ కూడా జెన్జీ చూస్తున్నారు. సింపుల్ క్లిక్ ఆఫ్ బటన్ వాళ్ళకి. ఈ దేశం హిస్టరీ కనుక్కోవాలంటే, ఈ రాష్ట్రం హిస్టరీ కనుక్కోవాలంటే క్లిక్ ఆఫ్ బటన్ వాళ్ళకి, జెన్జీకి. జెన్జీ భవిష్యత్తు వాళ్ళ గురించే కాదు పోరాటం చేసింది, వాళ్ళ తర్వాత వచ్చి జెన్ ఆల్ఫా గురించి కూడా పోరాటం చేస్తున్నారు జెన్జీ. జెనెక్స్ మా జనరేషన్ మమ్మల్ని పక్కదావ పట్టించినట్టు జెన్జీని కానీ రేపు వచ్చి జెన్ ఆల్ఫాను కానీ మీరు పక్కదావ పట్టించుకోలేరు రామకృష్ణ గారు. ఇదంతా సోషల్ మీడియా యుగం. మీరు ముందే ఊహించవలసింది. చంద్రబాబు నాయుడు గారిని సెల్ ఫోన్ కనిపెట్టొద్దని చెప్పేసి ముందే చెప్పవలసింది. ఆయన సెల్ ఫోన్ కనిపెట్టడం వల్ల సోషల్ మీడియా అందరి చేతుల్లోకి వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టిన సెల్ ఫోన్ వల్ల సోషల్ మీడియా అందరి చేతుల్లోకి వచ్చేసింది. వచ్చేట న్యూస్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఈ జెన్జీకి అది కూడా. మీరేమంటారు? మీ కూటమి తరపున ఉంటే దేశభక్తులు అంటారు, కూటమి తరపున కాకపోతే దేశ ద్రోహులు అంటారు. ఈ దేశం మొత్తం మీద మీరు చేసి తప్పుడు ప్రశ్నిస్తే, దేశం మొత్తం మీద మీ కూటమి చేసిన తప్పుడు ప్రశ్నిస్తే దేశ ద్రోహులు అంటున్నారు. గమనిస్తున్నారు. జెన్జీ గమనిస్తుంది, జెన్జీ ఆల్ఫా గమనిస్తుంది. జెనెక్స్ మమ్మల్ని సినిమాల్లోని మీడియాలోని మభ్యపెట్టి మమ్మల్ని మోసం చేశారు, ఒక భవిష్యత్తును పాడు చేశారు. ఇప్పుడున్న జెన్జీ అది ఒప్పుకోరు. ఈసారి మీరు చెప్పండి రామకృష్ణ గారు, తట్టాబట్ట ఎవరు సర్దుకోవాలో మీరు ఒకసారి తొలి ప్రజలకు చెప్తే అందంగా ఉంటుంది. ఎందుకంటే నేను గమనిస్తా ఉన్నాను ఈ 2 సంవత్సరాలు బట్టి. కోటనందూరు వచ్చి తొండంగి మండలం డెవలప్ చేస్తానంటున్నారు, అదిరిపోతుంది. తొండంగి మండలం డెవలప్ చేస్తామంటున్నారు. తుని వచ్చి కోటనందూరు మండలం అదిరిపోతుంది, డెవలప్ చేసి పారేసాం, ఎరగదీస్తామంటున్నారు. తుని మండలం వచ్చి టౌన్ అంతా ఇంకా అసలు చెత్త లేకుండా శుభ్రం చేసి పారేస్తాం టౌన్ అంతా అంటున్నారు. 100 కోట్లు పెట్టి తెచ్చేసామంటున్నారు. 100 కోట్లు. బాబు మీరు 100 కోట్లు తేవద్దు బాబు. నేను 10 కోట్లు 11 కోట్లు పెట్టి ఇక్కడ కోటనందూరుకి బ్రిడ్జ్ తెచ్చాను, అందులో 5 కోట్లు అయినట్టుకుంది, ఇంకో 5 కోట్లు తిండి బాబు, ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ తీసేసిన కాలేజ్ తెచ్చి పెట్టండి బాబు. మీరు వచ్చిన వెంటనే ఏం చేస్తారు, చెయ్యి తునుకని చెప్పేసి చదువుకుని పిల్లలు కాలేజ్ తీయించేశారు. మీరు అది తీసేసిన కాలేజ్ తెచ్చి పెట్టండి. మీరు కొత్తగా ఏం చేయవద్దు. అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారో? మన సవ్యసాచులు జెన్జీ. వాళ్ళ పోరాటం ఎవరి కోసం చేస్తున్నారో మనం తరం అయిపోయింది. మనం ఎలాగ ముసలోళ్ళు అయిపోయాం. మన పిల్లలు ఎవరి గురించి పోరాటం చేస్తున్నారో? జెన్ ఆల్ఫా, భవిష్యత్తు తరాల గురించి. నా ఉద్దేశం ప్రకారం జెన్ ఆల్ఫా కూడా, ఆ కింద తరం కూడా అమరావతి కంప్లీట్ అవడం చూడదు. మీ మనోడు వాళ్ళు బ్యాచ్ అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు, వారు కూడా అమరావతి కంప్లీట్ అవడం చూడదు. ఒక మీడియాలోనే చూస్తారు. కాకపోతే ఏమవుతుందంటే మీడియాకి జెనెక్స్ ఈల్డ్ అవుతుంది, కానీ మన వయసులో ఉన్న వాళ్ళు మీడియాకి ఈల్డ్ అవుతుంది. కానీ ఈ బేబీ బూమర్స్
యనమల రామకృష్ణ గారి వయసులో ఉన్న ఈ బేబీ బూమర్స్ ఏజ్లో ఉన్న వాళ్ళు పెట్టిన తప్పుదో మేము పడుతున్నాం, కానీ జన్జీ పట్టలేదు, జన్ ఆల్ఫా పడదు, ఆ కింద వాళ్ళు పడరు. ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అన్నదే శాపం. ఎన్టీ రామారావు గారికి పెట్టిన తెలుగుదేశం కాదు, చంద్రబాబు నాయుడు దోచుకున్న తెలుగుదేశం పార్టీ శాపం అని గమనిస్తున్నారు. మీ గుడ్డలు ఇప్పుతున్నారు. మీ దాని గురించే మీరు అరాచక పరిపాలన చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరు చెప్పి పోలీస్ పరిపాలన చేస్తున్నారు. తిరుగుబాటు పెరిగిపోతే 2 సంవత్సరాలకి ఈ పరిస్థితి మీకు వచ్చేసిందంటే ఇంకో సంవత్సరం పోతే అందరూ మీ మీద తిరగబడిపోతారు. ఇంకొక సంవత్సరం పోతే ఏమైపోతే చూసుకోండి.